ఫ్లాపుల్లో ఉన్న హిట్స్లో ఉన్న ఏం పట్టించుకోకుండా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు హీరోలు. సంక్రాంతికి హిట్ కొట్టిన హీరో, అంతగా ఆకట్టుకోలేకపోయిన మరో హీరో, ఇద్దరూ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ వరుసగా ఫ్లాప్ల మీద ఫ్లాప్లతో కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. ఫ్లాప్లున్నా సరే ఎక్కడా ఆగకుండా సినిమాలు కమిట్ అవ్వడం, రిలీజ్ చేయడం సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. అలా ఆల్రెడీ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ చేసి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన రవితేజ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినా ఏమాత్రం స్లో డౌన్ అవ్వలేదు రవితేజ. అందుకే ఇరుముడితో కంబ్యాక్ అవుతున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న ఇరుముడి సినిమాని ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. స్పిరిచువల్ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కుతున్న ఈ ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తుడిగా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు రవితేజ. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి ఈ సంవత్సరం ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అనిల్ రావిపూడితో ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి దాదాపు 400 కోట్ల సక్సెస్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ ని ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మెగాస్టార్. ఈ మధ్య కాలంలో తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లతో జెన్యూన్ హిట్ అయిన మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ కెరీర్ కి కావలసినంత బూస్టప్ ఇచ్చింది. మనశంకర వరప్రసాద్ తో పాటు ఈ సంవత్సరం మరో సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు చిరంజీవి. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాని సమ్మర్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే చాలా సార్లు చెప్పింది టీం. అయితే అది మేలోనా జూన్లోనా అనేది డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉంది యూనిట్. ఎక్స్పెక్టేషన్స్ ఉన్న విశ్వంభర కూడా హిట్ అయితే ఇక మెగా ఫ్యాన్స్ సంబరాలకి తిరుగులేనట్టే. ఈ సంవత్సరం 2 సినిమాలతో రాబోతున్న మరో హీరో వెంకటేష్. వెంకటేష్ ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ లో ఇంపార్టెంట్ రోల్ చేసి సినిమా సక్సెస్ కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయ్యారు. అయితే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇలా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు వెంకటేష్.